హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మన తెలుగు కిచెన్. ఈరోజు మనం బ్రేక్ఫాస్ట్ రెసిపీల్లో ఒకటి ముఖ్యమైనది, అంటే వన్ ఆఫ్ ద మెయిన్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అని చెప్పచ్చు. అదేనండి రాయలసీమ స్పెషల్ ఉగ్గాని. మరి మేమైతే బొరుగులు అంటాం, మీరేమంటారో కామెంట్ చేయండి. మొదట పోపుకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఉల్లిగడ్డ, తగినంత ఉప్పు వేసుకొని మగ్గించుకోండి. తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ వేసి బాగా మగ్గాలి. చివరిగా టమోటా తరుగు వేసుకొని మనము పోపుని తగిన విధంగా ఆ విధంగా మగ్గించుకోవాలి. మనము పోపుకు స్టార్ట్ చేసినప్పుడే బొరుగుల్ని నీళ్ళల్లో బాగా తడపాలి. తడిపిన బొరుగులు ఒక 2 నుంచి 4 నిమిషాలు వాటర్లో ఉంటే ఆ తర్వాత ఆ పీల్చిన నీళ్ళను మాత్రం మనం గట్టిగా పిండేసి పోపులో కలుపుకోవడమే. సింపుల్ కదూ. అయితే హోటల్ స్టైల్లో ఉగ్గాని మరింత రుచిగా ఉండడానికి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే. ఇది ఉప్పు, పుట్నాలు, వేయించిన శనగపప్పు అంటారు కదా, ఆ పౌడర్. మనము 1 నుంచి 2 టీ స్పూన్ల పౌడర్ కలిపితే ఎంతో టేస్టీగా ఉంటుంది. కొద్దిమంది వీటిలో ఎండుమిర్చి కూడా పౌడర్లో యాడ్ చేస్తారు. అది మీ ఆప్షనల్. అంటే ఉప్పు, పుట్నాలు, ఎండుమిర్చి కలిపి గ్రైండ్ చేసుకున్న పౌడర్ అయినా వేయచ్చు. ఫైనల్గా మనము కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కమ్మగా ఉంటుంది. కొద్దిమంది టమోటా ప్లేస్లో నిమ్మరసం అయినా వేసుకుంటారు. టమోటా ఇష్టం లేని వాళ్ళు అలా అయినా ట్రై చేయండి. దీనికి బెస్ట్ కాంబినేషన్ మిరపకాయ బజ్జీ. మొదట మనం ఉగ్గాని చేసి పెట్టుకుంటాం, తర్వాత సింపుల్ ప్రాసెస్లో మీకు పకోడీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మరి పిల్లల కోసం ఉల్లిగడ్డ పకోడీ, తర్వాత ఆలుగడ్డ బజ్జీలు బాగుంటాయి. పెద్దవాళ్ళ కోసం మిర్చి బజ్జీ. ఇక్కడ సింపుల్ ప్రాసెస్లో చిన్న క్లిప్ నేను యాడ్ చేయడం జరిగింది. ఇక్కడ మిర్చి బజ్జీ బాగా క్రంచీగా రావాలంటే మనకు సింపుల్ టిప్ ఒకటి ఉంది. మనం పెద్ద మిరపకాయలు తీసుకున్నందువల్ల మధ్యలో కట్ చేసుకున్నా. మరి పిండి ఏ విధంగా కలుపుకోవాలంటే శనగపిండిలో తగినంత ఉప్పు, వాంపొడి 1 టీ స్పూను, తర్వాత చిటికెడు వంట సోడా వేసుకొని 1 టీ స్పూన్ వేడివేడి నూనె వేసుకుంటే బజ్జీలు క్రంచీగా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.